This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి గారి గొప్పతనం ఏంటి, ఆ స్వామీజీ గారి ప్రపంచానికి ఎట్లాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఇస్తున్నారు, సందేశాన్ని ఇస్తున్నారు అనేది మనం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చైర్మన్ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిన్నజీయర్ స్వామివారి గురించి చెప్పాలి అంటే ఒక జీవిత కాలం సరిపోదు. వారి జీవితమంతా కూడా సమాజానికి, ఆధ్యాత్మికానికి, ఆర్తులకు ఎలాంటి సేవలను అందించడము, ఎలాంటి వాళ్ళలో మార్పులు తీసుకురావడమే వారు అవతరించిన కారణమే అది. వారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని పెట్టి, సమతామూర్తి ఒక భగవద్ రామానుజులే కాదు, అందుకు ప్రతినిధిగా ఉన్న పరమపూజ్యులు చిన్నజీయర్ స్వామి వారు కూడా ఆ సమతామూర్తిగా వారు చేసే సేవా కార్యక్రమం. ఒక చిన్న ఉదాహరణ, వారు అందుల కొరకనేసి అభాగ్యులైన అందులకు ఎవరూ చూసేవాళ్ళు లేరని ఎల్కేజీ నుంచి తీసుకుంటే డిగ్రీ వరకు వాళ్ళందరికీ ఉచితంగా వారికి విద్య, వైద్య ఇవన్నింటినీ నేర్పించడానికి స్కూలు, కాలేజ్ పెట్టడం జరిగింది. వారు ఎక్కడ అందులో అన్నారు. ఆ స్కూల్ పేరు నేత్ర విద్యాలయం. అంతగా వారు పరిశీలించి చేస్తూ ఉంటారు. మేము చూస్తూ ఉంటాం. అక్కడ ఆశ్రమంలో ఒక్కొక్కసారి వారు ఎవరికీ చెప్పకుండా ఆ నేత్ర విద్యాలయంలోని కళ్ళు లేని అందులు వారు భోజనం చేస్తున్నా, ఏది చేస్తున్నా వారు వెళ్ళి చూడడం జరుగుతుంది. చిన్నజీయర్ స్వామి వారికి సరైన ఆహారం అందిస్తున్నారా, పోషకమైన ఆహారం అందిస్తున్నారా, వారికి విద్య సరిగ్గా చెప్తున్నారా అనే చెక్కింగ్ కూడా వారు చేస్తారు. ఏదో ఉంది అంటే ఉన్నది అని కాదు. అలా వారు విద్యారంగానికి సంబంధించి కానీ, ఒక శారీరక పట్టు విషయంలో కానీ, అలాగే ఆధ్యాత్మిక విషయంలో కానీ పెద్దజీయర్ స్వామి వారు ఎంత పెట్టారో దానికి సహస్రంగా చేసిన మహానుభావుడు చిన్నజీయర్ స్వామి వారు. వారు ఎన్నో దివ్యక్షేత్రాల్లో మఠాలు పెట్టడము, వేద పాఠశాలలు పెట్టడము, ఇలా ఎన్నో దేవాలయాలను నిర్మించడము, నిర్వహించడము ఇవన్నీ చేస్తున్న మహాత్ముడు, మహితాత్ముడు చిన్నజీయర్ స్వామివారు. ఈరోజు నేను ఎన్నో విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఏ విదేశంలోకి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ దేవాలయంలోకి వెళ్ళినా అక్కడ చూస్తే ఆ బ్రాహ్మణులు అక్కడ అర్చన చేసేవాళ్ళు, వైదిక ధర్మాన్ని పాటించేవాళ్ళు, వాళ్ళని చూస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము చిన్నజీయర్ స్వామి పాఠశాల నుంచి వచ్చాం. నలుగురిలో ఒకరో ఇద్దరోనైనా చిన్నజీయర్ స్వామి వారి దగ్గర విద్యాభ్యాసం చేసి వచ్చాము అని చెప్పుకోవడం జరుగుతుంది. అలా ఈ ధార్మికాన్ని, ఆధ్యాత్మికతను, సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా నలుమూల చాటుతున్న మహానుభావుడు చిన్నజీయర్ స్వామి. నాకు సుమారు 33-34 సంవత్సరాలుగా స్వామివారితో అనుబంధం.